బ్రేకింగ్ చూస్తున్న యెమెన్లో భారతీయ నర్సు నిమిషప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సుఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఓమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఇక మరోవైపు అబూబకర్ ముస్లియార్ ఇతర యెమెన్ ప్రభుత్వంతో పాటుగా అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లుగా ముఫ్తీ కార్యాలయం తెలిపింది. అబూబకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాలు మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ సంషాన్ ఆల్ విశ్వాబీ ధృవీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లుగా పేర్కొన్నారు. అయితే ఆమె విడుదలపై అతను స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిషప్రియ జైలు నుంచి విడుదల కావడమా లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అనేది తెలియదన్నారు. అయితే మరణించిన యెమెన్ పౌరుడు తలాలు మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత సైన్యం సత్తాకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు రాజ్నాథ్ సింగ్. అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. ఆత్మరక్షణ కోసమే సైనిక చర్య తీసుకున్నామని, రెచ్చగొట్టడానికో విస్తరణవాదం కోసమో కాదని చెప్పారు. భారతీయ సత్తాతో పాకిస్తాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందన్నారు. చర్చలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పాల్గొంటూ అసలు పాక్ ఉగ్రవాదులు ఇండియాలో ఎలా అడుగుపెట్టారు, పహల్గామ్ ఎలా చేరుకున్నారో రాజ్నాథ్ తన ప్రకటనలో చెప్పలేదన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి భద్రతా లోపాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాది బాధ్యత అని వారు అన్నారు. सिस्टम, काउंटर ड्रोन सिस्टम और इलेक्ट्रॉनिक इक्विपमेंट्स ने पाकिस्तान के इस हमले को पूरी तरह से नाकाम कर दिया। पाकिस्तान हमारे किसी भी टारगेट को हिट नहीं कर पाया अध्यक्ष महोदय, और हमारे किसी भी इंपॉर्टेंट एसेट को नुकसान नहीं हुआ है। हमारी सुरक्षा व्यवस्था अध्यक्ष महोदय चाक चौबंद थी और हर हमले को हम लोग रोका गया। मैं इसके लिए भारतीय सेना के बहादुर सैनिकों की जमकर सराहना करता हूं, जिन्होंने दुश्मन के हर मंसूबे पर पानी फेर दिया। और अपने प्रतिपक्ष के मित्रों से भी कहना चाहता हूं, एक बार फिर से भारत के सेना के जवानों का कम से कम मेज थपथपाकर बहुत बहुत धन्यवाद। ये कैसी एक विधवा हिमांशी नरवाल ने कहा कि मैं नहीं चाहती कि मेरे जो पति जिसको लेके आज राजनीति हो रही है उसके शव पर देश में हिंदू मुसलमान की राजनीति हो, मैं नहीं चाहती। यह है हमारे देश की संस्कृति। लेकिन देश ये भी जानना चाहता है, वे 26 लोग जो जिनके परिवारों में आज कोई गुजर गया, कि 100 दिन गुजर गए और वे 5 दहशतगर्दियों को यह सरकार पकड़ नहीं पाई। देश के वो लोग ये भी जानना चाहते हैं कि ये जो 5 दहशतगर्दे थे, दहशतगर्दी जो आए टेररिस्ट, निश्चय इनको किसी ने पनाह दी, निश्चय इनको किसी ने जानकारी दी, निश्चय ये पूरा जो 1 घंटा का जो उन्होंने गोला बारूदी की उसके बाद ये फरार हो गए,
उनको फरार होने में भी किसी ने उनकी मदद की, और आज भी ये 100 दिन हो गए और सरकार के पास कोई जवाब नहीं। On behalf of a grateful nation, I salute our Army, Navy, Air Force and Special Forces. This clarity of action, this moral assertiveness was possible because of the bold leadership of Prime Minister Narendra Modi ji. Under his leadership, India moved from reactive to resolute, from strategic silence to strategic sovereignty. We have seen it with Uri surgical strikes, we have seen it with Balakot air strikes. And under the watch of Raksha Mantri, Rajnath Singh ji, Operation Sindoor was executed with both tactical brilliance and moral clarity. Moral clarity is the need of the hour. India's defense is now not just strong, it was swift, it was smart and it was surgical. Now, when Operation Sindoor was launched, we spelled out our objectives. There was a statement, Honorable Raksha Mantri ji referred to it in his statement, where we put out for the benefit of our own people, for the international community, that Operation Sindoor was hitting the terrorist infrastructure in Pakistan and Pakistan occupied Jammu and Kashmir, from where terrorist attacks had been planned and launched. We highlighted that 9 sites had been targeted, and we said that our actions are focused, measured and non-escalatory in nature. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక దేశీయ ఉగ్రవాదులు ఉండొచ్చంటూ కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేస్తుందనేది బయటపెట్టేందుకు కేంద్ర విముఖత చూపిస్తుందని ఆరోపించారు. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించారా, వారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదన్నారు. వారు దేశీయ ఉగ్రవాదులే కావచ్చన్న సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఎలా అనుకుంటారు, దానికి ఆధారాలు ఉన్నాయా అని కేంద్రాన్ని చిదంబరం ప్రశ్నించారు. దేశంలో సంచలనం సృష్టించిన పహల్గామ్ దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రాష్ట్ర పోలీస్ వ్యవస్థతో పాటుగా కేంద్ర బలగాలు కలిసి ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 3 ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి వారు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో 3 కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ హిర్వాన్ లిద్వాసు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా అనే తీవ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ఆగస్టు 5, 6, 7 తేదీలో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పేర్కొన్నారు. శాసనసభలో బిల్లులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు ఇప్పుడు మొక్కలొడ్డుతున్నారని, కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. 3 రోజుల కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కలిసి ఢిల్లీ వెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి బీసీ మేధావులు, సంఘాలు, రిజర్వేషన్లు కోరుకుంటున్న వారంతా కూడా కలిసి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తా ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు, గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ, క్యాబినెట్లో జరిగినాడు కానీ, అందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం.
రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, 5 బీసీ ఎంపీలు ఉన్నారు, పాయల్ శంకర్ గారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను. గతంలో మేము కేశవరావు గారు 2 చేతులు ఇచ్చి దండం పెట్టినారు. శ్రీహరి గారు, నేను, సురేఖక్క, మహేష్ గౌడ్ గారు అందరూ అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు, బలైన వర్గాలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 1 కోటి పరిహారం అందేలా చేస్తామని సీఎం చెప్పారని, కానీ రోజులు గడుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సిగాచి బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయన సంగారెడ్డి అదనపు కలెక్టర్ను కలిశారు. పరిహారం ఎప్పుడు ఇస్తారని వారు నిలదీస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. మృతులు క్షతగాత్రుల వివరాలను ఇంకా ప్రకటించలేదని విమర్శించారు. ఎంతమందికి పరిహారం ఇచ్చారో అధికారికంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ పేర్లేంది, ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. క్షతగాత్రులు ఎవరు, వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 10 లక్షలు కూడా ఇవ్వలేదు, కొంతమందికి 15 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఆ 15 లక్షలు కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇదేమో కంప్లైంట్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇది కంప్లైంట్. కంప్లైంట్ ఏమిచ్చారు? చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్. చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయుచున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలా సార్లు బాధపడేవాడు. ఎంతమందికి డబ్బులు ఇచ్చారు? గాయపడ్డ ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. సురక్షిత పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని వివరించారు సీఎం చంద్రబాబు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు కాబోతుందన్నారు. పర్యాటక రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, అమెరికా సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విశాఖలోని తెలుగువారంతా కూడా ముందుకొచ్చారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు మంత్రి లోకేష్. I want to introduce one more model in Andhra Pradesh, that is, as on today after economic reforms, public-private partnership is working. That is where P3 I am calling. Now I am proposing P4, public-private people's partnership. High net worth individuals has to adopt last bottom line, that is 20%, 1:1, 1:2, 1:many. It is our social responsibility to give back to the society again. This is where, with a spirited approach we have taken, even ordinary people, by hand-holding, timely assistance, sometimes some help, all these things,
they are becoming extraordinary citizens. I extend my warmest welcome to our friends from Singapore and to all the business leaders, innovators and visionaries who have gathered here. This platform reflects the strategic depth of our relationship and the shared vision we have for a prosperous, collaborative future. Singapore, of course, has played a pivotal role in Andhra Pradesh's journey as a combined state and as a bifurcated state. It has continued to inspire us in areas like urban planning, governance, and infrastructure. Our relation with this great country dates back to 1995, when Mr. Naidu, true to his trademark, led a delegation back then. Singapore government to do the master plan for our greenfield capital city Amravati free of cost, and that is how deep our relationship is with this great country. As a delegation, we stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, fintech, food processing and compressed biogas. So once you sign with us, it's no longer your project, it will be our project, and we will lead the entire initiative from the front. As I've already shared, we are seeing excitements across sectors. It could be IT sector, it could be data centers, it could be steel, it could be compressed biogas, ports. You know, we have a lot to offer for all of you here. ఏడాది కాలంలోనే ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంది అని హోంమంత్రి అనిత అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉండి నియోజకవర్గంలో అనిత పర్యటించారు. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆ పార్టీ అధినేత జగన్ కు వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు అదే తీర్పును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి అన్నారు. ఓటేసిన తర్వాత దానికి జవాబుదారీతనం ఉండాలి. ఈ రోజు మేము ఎంత జవాబుదారీతనంతో వచ్చామో మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారో అని అడిగే బాధ్యత మా అందరికీ ఉంది. ఏదో ఎలక్షన్లు వచ్చానే పలానా వ్యక్తి కోటేయండి, మా కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, గ్లాస్ గుర్తు కోటేయండి, లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తే ఏదో ఆ బకెట్ గుర్తు కోటేయండి అని అడగడానికి మేము రాలా. ఈ రోజు మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అన్న ప్రణాళికతో ధైర్యంగా మేము ముందుకు రాగలిగామంటేనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, అంత నిబద్ధతతో పనిచేస్తుందండి కూటమి అనేది. మమ్మల్ని రెచ్చగొట్టేదానికి, లేకపోతే ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయట్లేదని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈ రోజు మాతో వస్తే మేము చూపిస్తాం. ఈ రోజు మేము మమ్మల్ని ఎంతలా ఆశీర్వదిస్తున్నారు ప్రజలు. ఎక్కడో నేను పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతో ఈ రోజు హోమ్ మినిస్టర్ అయ్యాను. కానీ నేను ఈ రోజు ఆకివీడు రావడం ఫస్ట్ టైం. నియోజకవర్గంలోకి రావడం కూడా ఫస్ట్ టైం. అయినప్పటికీ కూడా తన సొంత ఇంట్లో ఆడపిల్ల వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అలాగే చక్కగా నాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి దండేసి నాకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తేనే తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఈ గౌరవం తగ్గుతుందని చెప్పడానికి నేను. వైసీపీ చీఫ్ ఏపీ మాజీ సీఎం జగన్ ఏపీ గవర్నర్ను కలిశారు. తన సత్యమణి భారతితో కలిసి అమరావతిలోని రాజ్భవన్కు చేరుకున్న జగన్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అస్వస్థతకు గురైన గవర్నర్ను జగన్ దంపతులు పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలపై వస్తున్న లిక్కర్ కుంభకోణం ఆరోపణలపై పలు కీలక డాక్యుమెంట్లను జగన్ గవర్నర్కు సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇటీవల సిట్ అధికారులు భారతీ సిమెంట్స్ లో సోదాలు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతలపై జగన్ గవర్నర్తో చర్చించారని సమాచారం. బీఆర్ఎస్ నాయకులు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆరోపించారు. నీటి సమస్యలు సహా అన్ని విషయాల్లోనూ ప్రతి రాష్ట్రానికి న్యాయం చేసే విధంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాధవ్ స్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు తీసుకొచ్చి అభివృద్ధి ఫలాలు అందిస్తామని నంద్యాలలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో మాధవ్ తెలిపారు.
ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రతిమ అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని పరీక్ష రాస్తుండగా ఫిట్స్ వచ్చి క్రింద పడిపోయిందని, ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చనిపోయిందని యాజమాన్యం తెలిపింది. తమ కూతురుకు ఫిట్స్ లేదని, మధ్యాహ్నం 3 గంటలకు అనారోగ్యం పాలైతే 5 గంటల 30 నిమిషాల వరకు సమాచారం ఇవ్వలేదని పాప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాప మరణం వెనకాల అనుమానాలున్నాయంటూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేశారు. మృతి చెందిన విద్యార్థిని స్వస్థలం కూసుమంచి మండలం చౌటుపల్లి గ్రామం. తన ఆస్తిని కన్న కొడుకు మోసపూరితంగా కాజేసినట్లుగా ఎలిజబెత్ అనే వృద్ధురాలు జనగామ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన కొడుకు డాక్టర్ సుగుణాకర్ కోడలు ఇద్దరు కలిసి తాను చనిపోయినట్లుగా అధికారులను నమ్మించి ఆస్తిని మార్పిడి చేయించుకున్నారని తల్లి ఎలిజబెత్ వాపోయారు. తన ఆస్తిని తనకు దక్కేలా చూడాలని జిల్లా కలెక్టర్కు ఎలిజబెత్ విజ్ఞప్తి చేశారు. ఇట్లా చేస్తే ఆస్తి లేకపోతే కూడా నన్ను సాగు హింసపెట్టి నన్ను చదువుతానంటే ఒకవేళ నమ్మి నేను చూస్తానంటే కూడా నా మీద వాటి మీద నమ్మకం లేదు. నేను పోను, నా ఆస్తిని సున్నకరి చేసుకొని నేను చచ్చిపోయి నన్ను ఆస్తి గుంజుకొని నన్ను చూస్తలేడు. పైడిపాటి ఎలిజబెత్, మా ఆయన పేరు కిషన్, పైడిపాటి కిషన్. అనగైనా 4వ పోర్షన్లది ముగ్గురికి 3 పోర్షన్లు అని ఇచ్చినాం. ఫస్ట్ ఇస్తే నా తనంతరం మా బిడ్డకి చెందాలి. ముగ్గురికి 3 పోర్షన్లు ఇచ్చిండు మా సార్. ఇచ్చినాక మొత్తం నాదేనని నేను చచ్చిపోయినానని ఆస్తి గుంజుకొని ఆయన నన్ను చూస్తలేడు. నా వద్దని వెళ్ళిపోయి నన్ను ఏం చూస్తలేడు, పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు నా ఆస్తి లేదు, ఆయన నన్ను చూసులేదు, చేసులేదు. నేను చచ్చినానని తీసుకుంటే నేను ఏడ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టిన సార్. వెళ్ళిపోయి నన్ను నా కొడుకే చూసుకుంటుండు. ఆయన ఎన్నడూ కూడా నన్ను వదిలిపెట్టాలి. హాస్పిటల్కి పోని, మందులు కానీ, నాకు ఏదన్నా కానీ ప్రతిదీ మా కోడలు మా కొడుకు చూసుకుంటున్నారు. ఏదన్నా అయితే వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు తిన్నవా లేదా అని అడుగుతారు, మంచి చెడు. కానీ ఎన్నడూ కూడా ఆయన నన్ను పట్టించుకోలేదు సార్. నాకు ఆస్తి కావాలని కొట్లాడి నా మీద గలబడి నేను ఎంత కష్టం పాలకూర కోసి కష్టపడి నేను చదివించిన సార్. నాకు 5 పిల్లలు, నేను ఎట్లా బ్రతకాలి చెప్పండి. ఈ రోజు వరకు నేను వచ్చి చెయ్యాలంటే నాకు ఏం కష్టం ఉంటుంది చెప్పండి. కొడుకుల్ని చదివించి ఇంత ఉన్న స్థాయిలో నిలబెట్టిన నేను ఎవడు చేసింది సార్. జనగాంలో పుట్టి జనగాంలో పెరిగి హెచ్సీ కేసు సిబిఐకి అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సభ్యులు కూడా క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చోటు చేసుకున్న ఆర్థిక అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది. హెచ్సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరాడు. ఇక ఈ నెల 19న నిర్వహించిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించాలన్నారు. హెచ్సీఏ బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు అప్పగిస్తూ గత విచారణ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 3 వారాల తర్వాత మరోసారి విచారణ జరపనుంది న్యాయస్థానం.